హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ టీసీఎస్ ప్రైమ్ ఆఫర్ అయితే క్రాక్ చేశాడు. అతను మనకి ఇంతకుముందు ఒక కామెంట్స్ పెట్టేవాడంట. నేను అంత గమనించుకోలేదు. దానికి అంటే ఒకరోజు కామెంట్ పెడితే ఇంకొక రోజు రిప్లై చేయడం అలా జరిగేది. ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా! సో, దాంట్లో మల్టిపుల్ కామెంట్స్‌కి రిప్లైస్ అనేది చాలా రేర్. దాంట్లో ఇస్తున్నందుకు అతను నాకు ఇంకొక మెసేజ్ రిప్లై కూడా ఇచ్చాడు. బ్రో ఐ గాట్ ప్రైమ్ ఆఫర్ యెస్టర్‌డే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టైమ్లీ అప్డేట్స్ అని అయితే నాకు రిప్లై ఇచ్చాడు. సో, అది చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత నేను టెలిగ్రామ్ కాంటాక్ట్ ఇచ్చి అయితే నేను అతనితోటి కాంటాక్ట్ అయ్యాను. సో, అతన్ని బ్రో నువ్వు ఇప్పుడు సెలెక్ట్ అయ్యావు కదా! నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా! లేకపోతే ఒక పాడ్‌కాస్ట్ సీరీస్ లాగా చేద్దాం అంటే, సరే బ్రో ష్యూర్‌గా చేద్దాము. ఎందుకంటే ఇది మనతోటే కాదు ఎవరైనా అన్‌ప్లేస్డ్ ఉన్నా లేకపోతే మన జూనియర్స్ ఉన్నా వాళ్ళకి హెల్ప్ అవుతది అనేటువంటి ఒక ఇంటెన్షన్ తోటి వచ్చిండు. సో, దీంట్లో నేను మాక్సిమం అన్ని క్వెషన్స్ అయితే కవర్ చేశాను. మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు డెఫినిట్‌గా ఈ వీడియో చూసిన తర్వాత మీరొక ఇన్‌స్పైరింగ్ స్టోరీని చూసినట్టు అనిపిస్తది. అండ్ ఈ వీడియోనైతే చూడండి. హాయ్ బ్రో. హౌ ఆర్ యూ? హాయ్ బ్రో. ఐయామ్ ఫైన్. మీది బీటెక్‌లో ఏ బ్రాంచ్? నేను సిఎస్సి బ్రాంచ్ బ్రో. సీఎస్‌సి. మీ గురించి ఏమన్నా చెప్తారా కొద్దిగా? బ్రో నేను యాక్చువల్లీ బీటెక్లో సిఎస్సి బ్రాంచ్ టైర్ 3 కాలేజ్ నుంచి కంప్లీట్ చేశాను. ఓకే. అండ్ నాకు జనరల్గా ఫస్ట్ ఇయర్లో కోడింగ్ ఇంట్రడ్యూస్ అయినాక కోడింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది బ్రో. హ్మ్. దానికి ముందర యూజువల్లీ స్కూల్లో కూడా కాస్త జావా గురించి లైట్గా ఐడియా ఉండే. హ్మ్. సో అలా దాని మీద కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే కోడింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ దెన్ యూజువల్లీ నేను ఈ మధ్య లైక్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి డిస్కార్డ్లో యూజువల్లీ జూనియర్స్కి అలా గైడ్ కూడా చేస్తూ ఉంటాను. ఓకే. సో యా జనరల్గా కోడింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. అంటే నీది సీబీఎస్ఈనా? ఐసీఎస్ఈనా సిలబస్? ఐసిఎస్సి. ఓకే. ఎందుకంటే ఎస్ఎస్‌సిలో ఇది టచ్ ఉండదు కదా! ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అందుకే అడిగాను. యా ఐసిఎస్సి బ్రో. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మీది ఆహ్, ఇంటర్వ్యూ జరిగిన ప్లేసు, నెక్స్ట్ మీరు ఏ రోల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిర్రు? మీ ఇంటర్వ్యూ టైమ్ ఎప్పుడు? ప్యానెల్ నంబర్. సో నేను టీసీఎస్ ప్రైమ్ రోల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను బ్రో. ఇది 17 జూన్న జిఆర్ఐటి కాలేజ్లో ఇచ్చా. ఓకే. అంటే మార్నింగ్ ఫోర్‌నూనా? ఆఫ్టర్‌నూనా? నేను ఇచ్చింది ఆఫ్టర్నూన్ బ్రో. ఓకే. ఎంత డ్యూరేషన్ పీరియడ్ జరిగింది ఇంటర్వ్యూ? నా ఇంటర్వ్యూ అరౌండ్ 25-30 మినిట్స్ జరిగింది. బోత్ టీఆర్, ఎంఆర్ అండ్ హెచ్ఆర్ కలిపా? టీఆర్ అండ్ ఎంఆర్ కలిపి 25-30 మినిట్స్. తర్వాత సెపరేట్గా హెచ్ఆర్ జరిగింది. మా హ్మ్. వెన్యూలో ఏమంటే టీఆర్ అండ్ ఎంఆర్ తర్వాత రిజెక్షన్స్ అని పెట్టారు. సో ఓకే. దాని తర్వాత అక్కడ ఉండే కోఆర్డినేటర్స్, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ గైడ్ చేస్తారు బేసికలీ. మీరు అవును. సెలెక్టెడా, రిజెక్టెడా అని. సో అవ్ ఆఫ్టర్ టీఆర్ అండ్ ఎంఆర్ ఒక 5 మినిట్స్ తర్వాత నాకు చెప్పారు యూ కెన్ ప్రొసీడ్ విత్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఇన్ అదర్ రూమ్ అనేసి. హెచ్ఆర్ ఓకే. అరౌండ్ ఒక 5-10 మినిట్స్ అయింది బ్రో. ఫాస్ట్గా అయిపోయింది హెచ్ఆర్ రౌండ్. ఓకే. అంటే టీఆర్, ఎంఆర్‌లో అంటే దేని రిలేటెడ్ స్కిల్స్ అడిగారు? బ్రో ఫస్ట్ టీఆర్ఎంఆర్లో జనరల్గా సెల్ఫ్ ఇంట్రో అయ్యాక లైక్ రెజ్యూమే బేస్డ్ క్వశ్చన్స్ ఉండే బ్రో ఆల్ ఆఫ్ దెమ్. రెజ్యూమే ఓకే. బయట అయితే పెద్దగా ఏం అడగలేదు జనరల్గా కూడా. హ్మ్. అంటే రెజ్యూమ్‌లో స్కిల్సా? లేకపోతే ప్రాజెక్ట్ బేస్డా? ఫస్ట్ కొన్ని స్కిల్ బేస్డ్ ఉండే బ్రో. దాని హ్మ్. తర్వాత లైట్గా ఒకసారి ప్రాజెక్ట్స్ అన్ని ఇలా చూశారు బట్ దాని గురించి ఏం క్వశ్చన్స్ అడగలేదు. సో హ్మ్. ఇందులో జస్ట్ ఏది గ్రూప్ ప్రాజెక్ట్ అండ్ ఏది నువ్వు ఓన్గా చేసావని అడిగారు అంతే. స్పెసిఫిక్గా ప్రాజెక్ట్స్ మీద అయితే క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఓకే. ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ స్కిల్స్. యా ఓకే. నెక్స్ట్ హెచ్ఆర్‌లో ఏం అడిగారు? హెచ్ఆర్‌లో జస్ట్ లైక్ కెన్ యూ జాయిన్ ఇమీడియట్‌లీ అని అడిగారు. దాని తర్వాత లైక్ మార్క్ షీట్స్ ఒకసారి వెరిఫై చేసుకున్నారు. దాని హ్మ్. తర్వాత జనరల్‌గా లైక్ హాబీస్ అడిగారు. ఓకే. అంతే లైక్ అది అలాగే అయిపోయింది బ్రో. ఫాస్ట్‌గానే అయిపోయింది. అండ్ ఓకే. లాస్ట్‌లో ఆధార్ అండ్ పాన్ కార్డ్ కూడా ఒకసారి అడిగారు అంతే. ఓకే బ్రో. సో, కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, అంటే మీరు ఇప్పటివరకు ఏమేమి సర్టిఫికేషన్ కోర్స్ చేసేసారా? నేను యాక్చువల్లీ కాలేజ్‌లో ప్రొవైడెడ్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యా బ్రో. అందులో మెర్న్ స్టాక్ మీద ఒక కోర్స్ చేపిచ్చారు. అండ్ ఓకే. దాని తర్వాత డిఎస్ఏకి రిలేటెడ్ కూడా ఒక కోర్స్ చేశారు. ఆ 2లో సర్టిఫికేషన్స్ ఉన్నాయి.
ఇంక హ్మ్. దాని తర్వాత ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్ గురించొస్తే, నేను జావాలో స్ప్రింగ్ బూట్ మీద చేశా బ్రో. ఓకే. సో, ఈ 3 థింగ్స్ మీద మెయిన్‌లీ సర్టిఫికేషన్స్ చేశా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్‌పీటీఎల్‌లో సి ప్లస్ ప్లస్ సర్టిఫికేషన్ కూడా చేశా బ్రో. బట్ యూజువల్లీ అది పెద్దగా ఏం యూజ్ కాలేదు ఈ ఇంటర్వ్యూలో అయితే. ఓకే. అంటే ఈ 4 ఇప్పుడు లేటెస్ట్ రెజ్యూమ్‌లో మెన్షన్ చేశారా? ఆ! బ్రో చేశా. ఓకే. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అకాడమిక్స్ బ్రో. అంటే మీ 10థ్, ఇంటర్ యాస్ వెల్ యాస్ బీటెక్‌లో మీకు అంటే మీ పెర్ఫార్మన్స్ ఒకసారి బ్రీఫ్‌గా చెప్తారా? 10థ్ అండ్ ఇంటర్‌లో బ్రో నేను 90% అబోవ్ స్కోర్ చేశాను. అండ్ ఎంసెట్‌లో కూడా నాకు 5000 బిలో ర్యాంక్ వచ్చింది. సో, అందుకే ఆహ్, తెలంగాణ స్టేట్‌లోనే టైర్ 3 కాలేజ్‌లో అడ్మిషన్ దొరికింది సీఎస్‌సి బ్రాంచ్‌లో. ఓకే. అండ్ బీటెక్‌లో కూడా నాకు 8 అబోవ్ సీజీపీఏ ఉంది. ఓకే. మీ ఎంసెట్ ర్యాంక్ వచ్చేసి బిలో 5000. యాహ్! ఓకే. సో, నెక్స్ట్‌దొచ్చేసి మీకు ఇప్పటివరకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి? అంటే సర్టిఫికేషన్స్‌లోనేమో ఓన్లీ 3, 4 మెన్షన్ చేశారు గదా! సో, ఇది కాకుండా మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి? అపార్ట్ ఫ్రమ్ ఈ స్కిల్స్ జనరల్‌గా నేను కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ ఎక్కువ చేస్తుంటాను. వన్ ఆఫ్ మై మోస్ట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పుకోవచ్చు. సో, హ్మ్. నార్మల్‌గా లీడ్ కోడ్, కోడ్ షెఫ్, కోడ్ ఫోర్సెస్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి గదా! అందులో కాంటెస్ట్‌లో జనరల్‌గా పార్టిసిపేట్ చేస్తాను. అండ్ లీడ్ కోడ్‌లో ఆల్మోస్ట్ 1600 రేటింగ్ ఉంది నాది. అండ్ ఓకే. కోడ్ షెఫ్‌లో గూడా 2 స్టార్ రేటింగ్ వచ్చింది నాది. సో, హ్మ్. యూజువల్లీ కాంటెస్ట్ ఇవ్వడం వల్ల నాకు ఈ ప్లేస్‌మెంట్ టెస్ట్స్ ఉంటాయి. ఆన్‌లైన్ అసెస్‌మెంట్స్. సో, ఇందులో ఈ టైమ్ వేస్ట్ క్వెషన్స్ చేయడానికి చాలా ఈజీ అయింది. విదిన్ ఓకే. టైమ్ లిమిట్‌లో కోడింగ్ క్వెషన్స్ చేయాలి. ఇప్పుడు మన టీసీఎస్ ఎన్‌క్యూటీనే ఒక ఎగ్జాంపుల్. అందులో హ్మ్. మనము విదిన్ టైమ్ లిమిట్ 90 మినిట్స్ అరౌండ్ ఉండే ఐ థింక్. 2 యెస్. క్వెషన్స్ చేయాలి. సో, ఆ టైమ్ లిమిట్‌లో చేయాలంటే ఆ ఎన్విరాన్మెంట్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేసుండాలి. సో, ఐ గెస్ దానికి బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ గివింగ్ కాంటెస్ట్స్ రెగ్యులర్‌లీ. ఇవి ఎవ్రీ వీక్ జరుగుతూ ఉంటాయి. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ దట్ యూజువల్ డీఎస్ఏ ప్రాక్టీస్ అయితే చేశాను. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెర్న్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ అయితే నేర్చుకున్నాను. సో, హ్మ్. బేసిక్‌గా ఇవి జనరల్ స్కిల్స్. అంటే పైథాన్ టచ్ ఉందా లేదా? పైథాన్ టచ్ ఉంది బ్రో. బట్ జనరల్లీ నేను పైథాన్‌లో కొంచెం తక్కువనే కోడింగ్ చేశాను. హ్మ్. ఫోర్త్ ఇయర్‌లో జస్ట్ ప్రాజెక్ట్ అయితే చేశాను. బట్ ఓవరాల్ పైథాన్‌ని ఎక్కువ ఇంతవరకైతే ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇన్ని స్కిల్స్ చెప్తున్నారు గదా! మీరు కాలేజ్‌లో ఏమన్నా హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేసారా? ఇంట్రా కాలేజ్ గాని, ఇంటర్ కాలేజ్ గాని? ఆహ్, యాస్ ఆఫ్ నౌ నేను హ్యాకథాన్స్‌లో అయితే పార్టిసిపేట్ చేశాను బ్రో. సో, హ్మ్. జనరల్‌గా మా కాలేజ్‌లో కోడింగ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. అందులో ఒకసారి అరౌండ్ టాప్ 20 క్యాండిడేట్స్‌లోకి షార్ట్ లిస్ట్ అయింది సెకండ్ రౌండ్‌కి. అన్‌ఫార్చునేట్‌లీ ఫర్దర్ రౌండ్స్‌కెళ్ళలేకపోయాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా పెద్దగా ఏం చేయలేదు బ్రో. హ్మ్. అంటే బట్ దాని నుంచి ఏమన్నా యూజువల్లీ ఓకే. దాని నుంచి ఏమన్నా లెసన్ లాగా ఏమన్నా నేర్చుకున్నారా? ఆ! బ్రో. మెయిన్‌గా ఏమంటే జనరల్‌గా కోడింగ్ అనేది మనం రిలాక్స్ ఎన్విరాన్మెంట్‌లో చేయడానికి ట్రై చేస్తుంటాం. అంటే మనం సొంతంగా తీసుకొని ప్రాక్టీస్ చేస్తాం క్వెషన్స్. బట్ జనరల్‌గా ఓకే. నువ్వు ఏదైనా కాంటెస్ట్‌కి ఆర్ ఎల్స్ ప్లేస్‌మెంట్ టెస్ట్‌కి ఎళ్ళినప్పుడు టైమ్ లిమిట్ ఉంటది. సో, హ్మ్. అందులో నీకు క్వెషన్‌కి సొల్యూషన్ క్లిక్ అవ్వాలి అంటే నీకు కాన్సెప్ట్స్ మీద క్లారిటీ అండ్ ప్రాక్టీస్ చాలా ఉండాలి. అండ్ దట్ టూ ఇన్ టైమ్ బేస్డ్ ఎన్విరాన్మెంట్. సో, ఐ థింక్ ఆ బేసిస్ మీద చూసుకుంటే టైమ్ బేస్డ్ ప్రాక్టీస్ అనేది ఇంకొంచెం చేసుండొచ్చు అనేది నా లెర్నింగ్ అందులోంచి. హ్మ్. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు సోలోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పీస్‌ఫుల్‌గా ఆలోచిస్తారు. నెక్స్ట్ హ్యాకథాన్‌లోకెళ్ళినప్పుడు ఆ టైమ్ లిమిట్స్, నెక్స్ట్ అంతమందిని చూసేసరికి ఆ ఎక్స్‌పోజర్‌లో కొంచెం పానిక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయంటున్నారు. అంతే కదా? యాహ్! బ్రో. హ్మ్. ఓకే. అంటే ఆ రెండిటిని ఓవర్‌కమ్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్‌గా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మీరు ఫైనల్ ఇయర్‌లో ఏమేం ప్రాజెక్ట్స్ చేశారు? ఏమేం టెక్నాలజీస్ యూజ్ చేశారు? ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్‌లో బ్రో నేను మా మెయిన్ మేజర్ ప్రాజెక్ట్ అయితే పైథాన్‌లో ఒక ఎక్స్‌పర్ట్ సిస్టమ్ చేసాం గ్రూప్ అంతా కలిసి. ఓకే. సో, అండ్ దాని తర్వాత నార్మల్‌గా ఇంకా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్‌లో మైనర్ ప్రాజెక్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తే అందులో మేము వాట్సాప్ క్లోన్ చేసాము. సో, హ్మ్. దానికి మెయిన్‌గా రియాక్ట్ నేటివ్ అనే ఒక టెక్నాలజీ ఉంటది.
ఓకే. సో, దాంతో జనరల్‌గా మీరు ఆండ్రాయిడ్ యాప్స్ చేసుకోవచ్చు. హ్మ్. సో, ఈ రెండిటి మీద నేను చాలా సూపర్ఫిషియల్‌గా ఎక్స్‌ప్లోర్ చేశాను బ్రో. అంటే ఓకే. టీమ్‌లో నా రోల్ ఎంతుందో అంత మాత్రమే నేను కంప్లీట్ చేశాను. సో, హ్మ్. యాస్ ఆఫ్ నౌ డీప్‌గా అయితే ఈ రెండిటి మీద ఎక్స్‌ప్లోర్ చేయలేదు. అండ్ నీడ్ కూడా పడలేదు. ఓకే. ఇప్పుడు అండ్ ఫ్రెష్ ఓకే. ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు కదా బ్రో! ఫ్రెషర్స్‌కి యాహ్! అంటే జాబ్ ఓపెనింగ్స్‌కి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏవన్నా ఉంటే వాటినేమన్నా సజెస్ట్ చేస్తారా? అంటే ఈ టెక్నాలజీస్ రిలేటెడ్‌వి చేయండి అని. బ్రో. ఐ థింక్ యాస్ ఆఫ్ నౌ ఒకవేళ మీరు ఈ టీసీఎస్, యాక్సెంచర్ ఇలాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కి ట్రై చేస్తుంటే జావా ఫుల్ స్టాక్ మీద ప్రాజెక్ట్స్ చేయడం అనేది చాలా బెనిఫిషియల్‌గా ఉంటది. అండ్ అలాంటిగానే దానిలో సర్టిఫికేషన్ ఉంటే అది మోర్ దెన్ ఇనఫ్ అయ్యే ఛాన్సెస్ చాలా వస్తాయి. మీకు ఇంటర్వ్యూలో మీరు ఫర్దర్ షార్ట్ లిస్ట్ అయ్యి ఫైనల్‌గా జాబ్ కొట్టాలి అంటే జావా ఫుల్ స్టాక్ అనేది చాలా యూజ్ అయ్యిద్ది. నాకు కూడా పర్సనల్‌గా అయితే చాలా యూజ్ అయిందది. అపార్ట్ ఫ్రమ్ దట్ లేటెస్ట్‌గా ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో మీరు పైథాన్ లాంగ్వేజ్‌తో ఏదైనా చేసుకోవచ్చు. సో, దట్ ఈస్ ఆల్సో వెరీ బెనిఫిషియల్ అనమాట. సో, ఐ థింక్ జావా, పైథాన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఆల్వేస్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే బ్రో. సో, కమింగ్ టు ది నెక్స్ట్ క్వెషన్ ఇప్పటివరకు మీకు ఎన్ని జాబ్ ఆఫర్స్ ఉన్నాయి? సో, ఇప్పటివరకి బ్రో నాకు 3 జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. హ్మ్. ఏవేవి? అండ్ ఇందులో టీసీఎస్ ప్రైమ్ ఒకటి, ఓకే. యాక్సెంచర్ ఒకటి అండ్ అనదర్ హితాచీ గ్లోబల్ గ్రూప్ కంపెనీ ఒకటి ఉంటది బ్రో. ఓకే. సో, అట్లా చూసుకుంటే మీకు 4 అన్నట్టు కదా! ఎందుకంటే ఫస్ట్ ఒకటి టీసీఎస్ నింజా ఉన్నట్టుంది కదా! టీసీఎస్ నింజానా? డిజిటలా ఫస్ట్ ఉన్నది? బ్రో ఫస్ట్ నేను టీసీఎస్ నింజాకి సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ జనవరి స్లాట్స్‌లో. అండ్ హ్మ్. దెన్ అప్‌గ్రేడ్‌లో ఫైనల్‌గా జూలైలో ప్రైమ్ వచ్చింది. ఓకే. అంటే టీసీఎస్ నుంచే మీకు ఆన్ క్యాంపస్ జరిగిందా? యాహ్! టీసీఎస్ నుంచి జనవరిలో ఆన్ క్యాంపస్ జరుగుండే. అందులో నింజాకి సెలెక్ట్ అయ్యా. దాని హ్మ్. తర్వాత ఇది కైండ్ ఆఫ్ ఆఫ్ క్యాంపస్ కాబట్టి ఏప్రిల్‌లో ఎన్‌క్యూటీ రాసా. అండ్ హ్మ్. దాని తర్వాత ఫైనల్‌గా ప్రైమ్‌కి షార్ట్ లిస్ట్ అయ్యా ఇంటర్వ్యూ. అండ్ దెన్ ఇంటర్వ్యూ తర్వాత ప్రైమ్ రోల్‌కి ఎలిజిబుల్ అయ్యా. హ్మ్. సో, మరి యాక్సెంచర్ గురించి? యాక్సెంచర్ బ్రో నార్మల్‌గా ఆన్ క్యాంపసే. సో, హ్మ్. ఫస్ట్ జనరల్‌గా ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ప్లస్ అవి జనరల్‌గా కోడింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటది. అందులో హ్మ్. షార్ట్ లిస్ట్ అయ్యాను. దాని తర్వాత ఇంటర్వ్యూ ఆన్‌లైన్ జరిగింది. అందులో హ్మ్. సెలెక్ట్ అయ్యి ఫైనల్‌గా ఒక 2 మంత్స్ తర్వాత అట్లా అరౌండ్ 1 రిజల్ట్ ½ మంత్ వచ్చింది. టు 2 మంత్స్ తర్వాత రిజల్ట్ వచ్చింది సెలెక్టెడ్ అని. హ్మ్. ఫస్ట్ మీకొచ్చిన ఆఫర్ యాక్సెంచర్. తర్వాత నింజానా? యాహ్! మరి ఇది హిటాచీ? హిటాచీ అనేది మధ్యలో వచ్చిండే బ్రో. అరౌండ్ మై 6 సెమ్ ఎండ్ అరౌండ్ వచ్చిండే అది. 3-2. యాహ్! 3-2 ఎండ్‌లో వచ్చిండే. అండ్ ఆహ్, ఇది యాక్సెంచర్ ఏమో యాక్చువల్లీ దాని తర్వాత వచ్చిండే 4-1లో. హ్మ్. అండ్ ఫైనల్లీ టీసీఎస్ 4-2లో వచ్చింది. ఓకే. సో, ఫస్ట్ గ్లోబల్ అదే కంపెనీ వచ్చింది. హిటాచీ గ్లోబల్ కంపెనీ. హ్మ్. దాని ప్యాకేజ్ ఎంత హిటాచీ గ్లోబల్‌ది? దానిది అరౌండ్ 5 ఎల్‌పీఏ బ్రో. హ్మ్. సో, 5 దాని తర్వాత 4.6 దాని తర్వాత 3.3. యాహ్! అదేంది మీరు ఇట్లా ఎవరన్నా అప్‌గ్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తారు గానీ మీరన్నీ ఇట్లా కిందకొచ్చేసినాయి? అంటే బ్రో మెయిన్‌గా ఏమైందంటే రిసెషన్‌లో యాక్చువల్లీ మిగతా కంపెనీస్‌కి ట్రై చేస్తే అన్‌ఫార్చునేట్‌లీ ఆ టైంలో సక్సెస్‌ఫుల్ అవ్వలేకపోయాను. సో, హ్మ్. ఎక్కువ డిసప్పాయింట్ గాకుండా చేతికొచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ మాక్సిమం యూజ్ చేసుకున్నాను. సో, హ్మ్. యాస్ ఆఫ్ నౌ లక్కీలీ బెటర్ అప్‌గ్రేడ్ దొరికింది టీసీఎస్ ప్రైమ్‌తో. సో, హ్మ్. యాస్ ఆఫ్ నౌ ఐ వుడ్ టేక్ దిస్ యాస్ ఎ గుడ్ సక్సెస్ ఫర్ మై ఎఫర్ట్స్ టిల్ నౌ. హ్మ్. అండ్ ఇంత మాత్రం రిసెషన్‌లో అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనే అనిపిస్తుంది. సో, ఎవరైనా ఓకే. కూడా రిసెషన్‌లో జాబ్ రాలేకుండా ఉండి డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటే మంచిది. ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యూ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. కరెంట్‌గా జాబ్ మార్కెట్‌లో ఏం నడుస్తుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జనరల్‌గా ప్రోగ్రామింగ్ లాజిక్ ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినిట్‌గా సక్సెస్ దొరుకుతది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు టీసీఎస్, యాక్సెంచర్, నెక్స్ట్ హిటాచీ గ్లోబల్ ఈ 3 కంపెనీస్‌లో ఇంటర్వ్యూస్ అనేది 3 డిఫరెంట్ టైప్స్ ఉంటది. ఇప్పుడు టీసీఎస్‌లో ఏ ఇంటర్వ్యూ అయినా గానీ చాలా సేపు తీసుకుంటారు. నెక్స్ట్ టెక్నికల్‌గా లోపటికెళ్తారు. దాని తర్వాత యాక్సెంచర్‌లోనేమో జస్ట్ ఒక హెచ్ఆర్ రౌండ్, ప్రాజెక్ట్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ లాగుంటది.
ఇప్పుడు హిటాచి గ్లోబల్‌దేమన్నా జెప్తారా మీరు ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్? 'హిటాచీ గ్లోబల్‌ది' గూడా వెరీ సిమిలియర్ టు దీస్ బోతే ఉండే. మెయిన్‌లీ హ్మ్. రెజ్యూమే చూసారు అండ్ దాంట్లో ఉన్న టెక్నాలజీస్ సేమే ఉండే నా రెజ్యూమే ఆల్‌మోస్ట్. హ్మ్. సో, ఆహ్, సేమ్ అలాగే మెయిన్‌లీ మెర్జ్ స్టాక్ మీద రియాక్ట్ ఉంటది గదా! అందులో కొన్ని క్వెషన్స్ అడిగారు. అండ్ దానికి తోడు బేసిక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మీద గూడా క్వెషన్స్ అడిగారు. సో, మెయిన్‌లీ ఒక మెయిన్ పాయింట్ ఏం గమనించాలంటే అందరూ రెజ్యూమేని చాలా ప్రాపర్‌గా చేసుకొనెళ్ళాలి అండ్ ప్రిపేర్ గూడా అయ్యెళ్ళాలి. బికాజ్ మీ రిఫ్లెక్షన్ అనేది మీ రెజ్యూమేతోనే తెలుస్తది ఇంటర్‌వ్యూయర్‌కి. సో, ఇట్స్ హ్మ్. ఆల్‌వేస్ గుడ్ కి మీరందరూ రెజ్యూమేని చాలా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అయితే మీకు ఆల్‌వేస్ కాన్ఫిడెంట్‌గా ఇంటర్‌వ్యూస్‌లో క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇవ్వగలరు. ఓకే. నెక్స్ట్‌ది ఇప్పుడు టీసీఎస్ ప్రైమ్ ఇంటర్వ్యూ జరిగింది గదా బ్రో! దాంట్లో నేను అంటే డిఫికల్టీ స్కేలింగ్ ఇస్తే 0-10 మధ్యలో మీరు ఎంత సెలెక్ట్ జేస్తారు? ఐ థింక్ ఒకవేళ 0 అనేది వెరీ లెస్ డిఫికల్ట్ అండ్ 10 అనేది మోస్ట్ డిఫికల్ట్ అయితే, నేను నా హ్మ్. ఇంటర్వ్యూని అరౌండ్ 8 పెడతాను బ్రో. లైట్‌లీ ఆన్ ద డిఫికల్ట్ సైడ్ బట్ స్టిల్ కెన్ బి మేనేజ్ టు క్రాక్ ఇఫ్ యూ ప్రిపేర్ వెల్. యాహ్! సో, కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్. మీరు ఇక్కడితోటి ఆపేస్తారా? ఏమన్నా అంటే ట్రై జేయడం లేకపోతే ఇంకేదన్నా కంపెనీకి ట్రై జేసి ఇంకేమన్నా హైక్స్ కోసం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారా? యాస్ ఆఫ్ నౌ బ్రో, యాస్ యూ ఆల్రెడీ నో రిసెషన్ గూడా ఉంది. సో, హ్మ్. మిగతా కంపెనీస్‌కి ఆపర్చునిటీస్ దొరకడం అనేవి చాలా కష్టంగా ఉంది. సో, హ్మ్. ఐ వుడ్ సే థట్ యాస్ ఆఫ్ నౌ ఇందుతో టీసీఎస్ ప్రైమ్‌తో కంటిన్యూ అవ్వడానికే ట్రై చేస్తాను. ఓకే. సో, నెక్స్ట్‌దొచ్చేసి ఆహ్, మీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడితో ఆపేస్తారా? లేకపోతే ఫ్యూచర్‌లో ఏమన్నా మాస్టర్ జేసే ప్లాన్ ఉందా? ప్రెజెంట్‌గా అయితే మాస్టర్స్ గురించి ఏం ప్లాన్ లేదు. ఓకే. రీజన్ ఏమన్నా ఉందా దానికి? యాస్ ఆఫ్ నౌ నేను పెద్దగా ఏం థింక్ చేయలేదు అబౌట్ మాస్టర్స్. అండ్ హ్మ్. ఇంతవరకు అయితే రిక్వైర్మెంట్ కూడా అంత పడలేదు. సో, హ్మ్. యాస్ పర్ ద రిక్వైర్మెంట్ ఇన్ ద ఫ్యూచర్ నేను ఆలోచించి దాని మీద మేబీ డిసిజన్ తీసుకుంటాను. ఓకే. సో, వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ బ్రో? అంటే మీరు డైలీ చేసే రొటీన్‌లో మీకు బాగా రిపీటెడ్‌గా చేసేటువంటివి ఏమన్నా ఉన్నాయా యాక్టివిటీస్? మెయిన్‌గా నేను క్రికెట్ ఆడడం అండ్ క్రికెట్‌ని ఫాలో అవ్వడం అనేది చాలా ఎక్కువ చేస్తా బ్రో. యాస్ ఎ హాబీ అండ్ ఇన్ మై ఫ్రీ టైమ్. ఓకే. సో, థ్యాంక్ యూ బ్రో. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. ఎందుకంటే రెజ్యూమ్ బేస్డ్ అన్నారు. దాంట్లో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నారు. స్కిల్స్ ఎలా ఉండాలి అని చెప్పినారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ దేని మీద చేయాలో చెప్పారు. మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ అంటే ప్యాకేజెస్ తగ్గుతూ వస్తున్నా కానీ మీరు ఆపర్చునిటీస్ని మైండ్లో పెట్టుకొని వచ్చిందే వేదం అన్నట్టు దాన్ని ప్రొసీడ్ అవుతూ వచ్చిర్రు. ఎట్ లాస్ట్ మీరు డౌన్‌ఫాల్ అయితున్నటువంటి ప్యాకేజ్ నుంచి సడన్ బౌన్స్ అయితే తీసుకెళ్లారు ప్రైమ్‌కి. సో, దానికి మీకు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఫ్రమ్ మై సైడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ టు మీ. అండ్ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఐ ఆల్సో హాడ్ అ వెరీ గుడ్ టైమ్. జూనియర్స్‌కి అండ్ ఎనీబడీ హూ ఈస్ వాచింగ్ ద వీడియో వాళ్ళకి కొంచెం హెల్ప్ అయుంటే దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ మీ. అండ్ యాహ్! డెఫినెట్‌లీ థాంక్స్ అగైన్ అయితది బ్రో బ్రో. ఫర్ ఎందుకంటే గివింగ్ మీ థిస్ ఆపర్చునిటీ. హ్మ్. ఎందుకంటే మనం కాంటాక్ట్ అయ్యింది గూడా మీరు ఒక కామెంట్ పెడితే దానికి నేను నెక్స్ట్ డే రిప్లై ఇవ్వడం. నేను ఆ డే ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ డేకి ఇంకొక మెసేజ్ పెట్టడం. అంటే ఇట్లా ఆఫర్ వచ్చిందని. ఆ తర్వాత నేను ఆ మెసేజ్‌ని ఇంకొక డే చూసిన. అంటే యూజువల్‌గా ఏమైతదంటే యూట్యూబ్‌లో ఏదన్నా ఫస్ట్ కామెంట్ పెట్టినప్పుడు అది చూపిస్తది యూట్యూబ్ స్టూడియోలో. మళ్ళీ మీరు అంటే నేను దానికి కామెంట్‌కి రిప్లై ఇచ్చిన తర్వాత అది యూట్యూబ్ స్టూడియోలో చూపించదు. అది క్రోమ్‌లో ఓపెన్ చేసినప్పుడే చూపిస్తది. సో, నేనట్లా మల్టిపుల్ కామెంట్స్ వచ్చినప్పుడు జనరల్‌గా ఇగ్నోర్ చేస్తా. కానీ ఎందుకో సడెన్‌గా నేను ఆ రోజు స్క్రోల్ చేస్తున్నప్పుడు చూస్తే, ఆ రోజు మీ మెసేజ్ కనిపించింది. అరే! ఇదేదో బావుంది గదా! అన్నట్టు చూసినా. దాని తర్వాత నాకు నచ్చి మీకు కాంటాక్ట్ అవ్వమని చెప్పిన. సో, అంటే నేను అవుతారో, అవ్వరో అన్నట్టు డైలమాలో ఉండే. సో, అయ్యిర్రు. అయిన దాంతో పాటు మీరు ఇట్లా పాడ్‌కాస్ట్ ఇచ్చినందుకు మీకు స్పెషల్ థాంక్స్ ఫ్రమ్ మై సైడ్ బ్రో. షూర్ బ్రో. నాకు కూడా ఎవరికైనా హెల్ప్ చేసినందుకు చాలా హ్యాపీగానే ఉంది. హ్మ్. అండ్ హోప్ సో ఎవ్రీబడీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ ఇంటర్వ్యూస్ వెరీ వెల్. అండ్ హ్మ్. సూన్ యూ మే క్రాక్ యువర్ డ్రీమ్ జాబ్స్. ఓకే బ్రో. థాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.